హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవుతుందని కొంతమంది, త్వరగా వస్తుందని కొంతమంది, ఫిబ్రవరి ఎండింగ్‌కే వస్తుందని కొంతమంది, మార్చ్ 15కి వస్తుందని కొంతమంది, అసలు ఇప్పుడల్లా లేదని కొంతమంది. నిన్న ఎవరో కామెంట్ చేశారు, ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేదండి, మీరు హాయిగా ఇలా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ నిదానంగా చదువుకోండి. ఏమి అంటే తొందరగా అట్లాగా చేయొద్దండి, రిలాక్స్‌గా చదవండి అని కామెంట్ చేశారు. ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ మాకు తెలిసిన దాని ప్రకారం ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ అట్లా నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియట్లేదు. సో నిన్న వీడియో కూడా ఒకళ్ళకి షేర్ చేశాను. ఈ వీడియోని ఒకసారి చూడమని చెప్పి. సో స్వయంగా లోకేషే వాళ్ళకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ కి నోటిఫికేషన్ ఇస్తాము అన్నట్లుగా చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం అనేది తెలియట్లేదు. ఇది ఎట్లా ఉందంటే, మనము నోటిఫికేషన్ ఇచ్చాకే అసలు నమ్మకాలు పోయినాయి కదా. నమ్మకమే లేదు అసలు. నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, అమ్మయ్యా ఈ రోజు వచ్చింది అనుకోవాలా, అట్లుంది సిచ్యువేషన్. సరే, మరి అయితే ఒకళ్ళు అడిగారనమాట. సో మీరు ప్రీవియస్ పేపర్స్, టెట్ పేపర్స్ ఉన్నాయి కదా, సో అది ఏ పబ్లికేషన్స్ అంటే ఏ బుక్ వాడుతున్నారు అని అడిగారు, ఏ బుక్ తీసుకున్నారా అని అడిగారు అనమాట. సో వాళ్ళ కోసము నేను బుక్ తీసుకొచ్చాను, బుక్ చూపిద్దాము అనేసి. ఇదైతే ఎస్ఎన్ఎస్ వాళ్ళదండి, ప్రీవియస్ టెట్ పేపర్స్ ది. టెట్ కమ్ టీఆర్టీ జరిగింది కదా 2019 లో. సో అదనమాట టెట్ కమ్ టీఆర్టీ ఎస్ఎన్ఎస్ వాళ్ళది ఈ బుక్. మొత్తం ప్రీవియస్ పేపర్స్ అన్ని ఉన్నాయి ఇందులో. దీంట్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చిన పేపర్స్, అలాగే ఎస్ఏ వాళ్ళకి వచ్చిన పేపర్స్ రెండు కూడా ఉన్నాయి ఈ ఎస్ఎన్ఎస్ మెటీరియల్ అయితే. అండ్ మార్కెట్ లో ఇంకొక బుక్ కూడా అవైలబుల్ గా ఉంది. నేను చూసింది అయితే విజేత వాళ్ళది, విజేత కాంపిటీషన్ వాళ్ళది ప్రీవియస్ బుక్ కూడా ఉంది. ఇదైతే ఎస్ఎన్ఎస్ వాళ్ళది ప్రీవియస్ పేపర్స్ బుక్ అనమాట. టెట్ కమ్ టీఆర్టీ జరిగింది కదా, సో దానికోసం ప్రీవియస్ పేపర్స్ బుక్ ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళది. అండ్ విజేత వాళ్ళది కూడా ఉంది. సో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే, మీకు దగ్గరలో ఏ బుక్ అవైలబుల్ గా ఉంటే అది తీసుకొని ప్రీవియస్ బిట్స్ చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీ చదువుతున్నానని చెప్పాను కదా. సో ఫస్ట్ లెసన్ అయిపోయింది, సెకండ్ లెసన్ చదువుతున్నాను అనమాట. సో సెకండ్ లెసన్ కి సంబంధించి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తెలుగులో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఇవాళ అయితే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లో ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట, ఒక 3 టాపిక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి కూడా చదివేస్తే సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అది చదివిన తర్వాత నెక్స్ట్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అదనమాట. సో మళ్ళీ మనం చదువుకుంటూ మధ్యలో మాట్లాడుకుందాం, ఓకే? ప్రెసెంట్ అయితే ఇక నేను స్టడీ స్టార్ట్ చేస్తాను. హలో అండి, నేను మానస బయటికి పోతున్నాము. అసలు ఫుల్ ఎండగా ఉంది, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, మామూలుగా లేదు అసలు ఎండ. కళ్ళు మూసుకొని పోతున్నాయి, కూడా కనిపించట్లేదు. అవును, ఎట్లన్నావో ఏమో, కెమెరా కూడా కనిపించట్లా. సరే పద, చిన్న పని మీద వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను మీకు కూడా, రండి రండి. మాన్సా అందరు అడుగుతుండ్రు, మాన్సా హెల్త్ ఎలా ఉంది? మాన్సా ఇటు చూసి చెప్పు, మాన్సా హెల్త్ ఎలా ఉంది? మాన్సా చూడు పీక్కొని పోయింది, అట్లా అంతంత మాత్రం ఉంది. ఇంత పెద్ద నడుసని కూడా వస్తలే నాకైతే. ఇంత పెద్ద డబ్బా తీసుకునింది హాస్పిటల్ కి పోయి, ప్రోటీన్ పౌడర్ అంట. పెద్ద డబ్బా ఇచ్చారు, దాన్ని అసలు ఓపెన్ కూడా చేయలే నేనైతే. మళ్ళీ అదంతా తాగితే కదా ఎనర్జీ వస్తుంది. గుడ్డు ముగ్గులు బాగా వేస్తారు వీళ్ళు. ఏం మాన్సా చూస్తున్నావా? ఉసిరికాయలా? ఇప్పుడు నాకు అంత ఓపిక ఉందంటవా? ఈ కాలు కాలు పడగలండి ఇప్పుడు. ఏం కొమ్మ గోడ కోసుకొస్తే ఏందే? అదే ఇప్పుడు ఓపిక లేదు. యాక్చువల్ మనకైతే ఎక్కేదన్నక్క, ఇప్పుడు ఎక్కి దూకలేనక్క. ఏం కాదులే మాన్సా, కొంచెం ఓపిక చేస్తా. ఎక్కలేనే అంటే ఏమంటారులే. ఉసిరికాయల కోసం ట్రై చేస్తుంది మానస, గోడ దొక్కాలని. మళ్ళీ దూకేదాన్ని కానీ మళ్ళీ ఏమిటి ఇబ్బంది అయిద్దామని ఆలోచిస్తున్నా. ఏం కాదంట. ఇప్పుడు దూకుతావా తోకవా? అదే ఎందుకు టైం వేస్ట్? వాళ్ళు ఏమన్నా అంటారేమో, వద్దులేప. దొక్కలేం లేదు, ఎక్కి దొక్కలేం లేదు. ఇదేం బోర్డు, ఇదే ఎంటీ. మమ్మల్ని
నేను చూడలేదు ఈ బొమ్మలు బాగున్నాయి. రైల్వే స్టేషన్ బొమ్మలు బాగున్నాయి కదా రైల్వే స్టేషన్ లో. చాలా బాగా చేశారు. నా పని అయిపోయింది, ముసలాన్ని అయిపోయినాయి. అసలు దాన్ని అయిపోయినవా? అంతే ఇక కథ ఇంకా అయిపోయా. మోకాళ్ళలో గుజ్జు లేదు. ఎండలో పోయొచ్చు. ఫీలింగ్ ఏం సార్? ఇంకా అమ్మో మామూలు ఎండ కదరా దేవుడా. నాకు కూడా బాగాలేకపోయింది. ఇంకా జానవరి కూడా కంప్లీట్ కాలేదు మాన్సా. బతకలేము అక్క. నేను ఇంటి పోతే కళ్ళు కళ్ళు మా ఇంట్లో శుభ్రంగా చల్లంగా కొడుకుంటానమ్మా. నేను ఇంటికి పోయా. దా, ఇంకొంచెం దూరం వెళ్ళే పద. ఇదిగో ఇది మా ఆంటీ గార్డెన్ అన్నమాట. ఇదంతా చూడండి ఎన్ని చెట్లు. ఆంటీకి చెట్లు అంటే చాలా ఇష్టం. అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఎంత బాగా పెంచుకుంటారో. ఒక చిన్న డబ్బా కనిపించకూడదు ఆంటీకి, దాంట్లో చెట్టు వేసేసి ఉంటది. చూడండి మొత్తం చిన్ని చిన్ని డబ్బాలు, ఒక్క డబ్బా కూడా వేస్ట్ కానిది. చూడు ఇది టెంకాయది, ఇది కొబ్బరి బొండం కొట్టేసిన తర్వాత అది దాంట్లో కూడా వేసింది ఆంటీ. చూడండి ఇంకా ఇక్కడ ఒక్క డబ్బా కూడా వేస్ట్ కాని ఆంటీ. మొత్తం చెట్లే. ఎంత ఇష్టమా ఆంటీకి చెట్లు అంటే. చూడండి ఈ డబ్బాలు చూడండి, చెట్టుకి ఎంత షోగా పెట్టారు డబ్బాలు. చాలా బాగా చేసింది ఆంటీ. ఇదేం డబ్బానో ఎంత పొడవు ఉంది, దీంట్లో కూడా వేసింది ఆంటీ. చూడండి ఎక్కలేక కూర్చుంది. ఇంకోసారి బయట కనకూడదు కదా మాన్స. మొత్తానికి మేము కష్టపడి అంత దూరం పోయి మొత్తానికి ఇది తెచ్చుకున్నాం అన్నమాట. అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు తిని పెడతాం, తినేసి హాయిగా స్టార్ట్ చేస్తాం అన్నమాట. నేను ఇప్పుడు తినడం అవసరమా అనిపిస్తుంది, కానీ తెచ్చుకున్నాం కదా. మీకు పీస్ వచ్చిందా? చిన్న పీసా పెద్ద పీసా? ఏదో ఒకటి వచ్చింది. అయితే పెద్దది వేసుకో. ఎట్లా నేను తినేది లేదు. వాళ్ళ క్లాస్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు బాబు. నాకు బాగాలేదండి, రేపటి నుంచి చేస్తానండి ఖచ్చితంగా. సెట్ బిర్యానీయా? బిర్యానీ, గరీబ్ బిర్యానీ అంటే ఫేమస్. బిర్యానీ బాగుందా? బాగానే ఉంటుంది, ఫేమస్ బిర్యానీ. సబ్స్క్రైబర్స్ బిర్యానీ ఎంజాయ్ పండుగ. చెప్పడం మర్చిపోయేది, అక్క పార్టీ. అక్క పార్టీ ఇస్తుంది, ఎందుకంటే మాటే చేసిన ఆయన అందుకు. నా మానిటైజేషన్ లో పాల్గొన్న సబ్స్క్రైబర్స్ అందరికీ బిర్యానీ. అలా కాదమ్మా, ఆ తర్వాత మాన్సాక్ బిర్యానీ. అలా కాదమ్మా, ఫస్ట్ లైవ్ లో తీసియాలి వాళ్ళకి. మళ్ళీ ఇస్తున్నానుగా, ఇదిగో సబ్స్క్రైబర్స్ అందరికీ బిర్యానీ. నెక్స్ట్ మానిటైజేషన్ సక్సెస్ లో పాల్గొన్నందుకు మాన్సాక్ బిర్యానీ. నేను పక్కనే ఉన్నా కాబట్టి నాకు లైవ్ లో బిర్యానీ. మీరు కూడా వచ్చేయండి మా దగ్గరికి. బిర్యానీ ఎట్లుంది మాన్సా? బిర్యానీకి మస్తు ఉంటది, గరీబ్ బిర్యానీ ఫేమస్ ఇడ. టేస్ట్ ఎలా ఉంది? తినేసి తర్వాత చేస్తాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఎంతసేపు వస్తుంది? గంట వస్తుంది క్లాసు. గంట? ఏంటి ఎన్ని బుక్స్ మరి, మళ్ళీ ప్రీవియస్ బుక్స్ కూడా డిస్కస్ చేయాలా? మరి ఊరినే ఉందా వీడియో చేయాలంటే? 1 hour పైన వచ్చి నాకు తప్పదు. వాళ్ళు ఇంకా బిట్ మిస్ చేసుకోకూడదు అనుకుంటే చూడాలక్క.
ఎవరు చెప్తారు 5 బుక్లు 6 బుక్లలో చూసి మొత్తం అకాడమీ బుక్స్ మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ చూడు ఎన్ని అకాడమీ బుక్స్ చూడు ప్రీవియస్ డిఎస్సి బిట్స్ అన్ని ఇలా చేసి పెట్టా మీరు చెప్తున్నా నేను మాన్సజన్ ఎంత కష్టపడుతుందో మీకోసం ఈ బుక్కులు ఇది ఇవి నేను లైవ్ చేస్తున్నా ఇప్పుడు లైవ్ ఇప్పుడు అది ఉమ్. నిజం చెప్పు నువ్వు కాదు ఇప్పుడు చేస్తా ఇంకా చాలా చెప్పు అయిపోవచ్చింది యాక్టివ్ స్కిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడక్టివ్ స్కిల్స్ ఓకే ఏం చదువుతున్నావు అక్క ఓ అమ్మో నీ కొత్త మెటీరియల్ ఉంది మర్చిపోయినా ఇది ఉంది ఈ దాంట్లో కూడా చూసుకున్నా ఏమున్నాయా అని దాంట్లో కొత్త దాంట్లోనా నీ పని బాగుందిలే గాని అన్ని తిరగత్తా ఉన్నావు మెటీరియల్ చూసేసా కొత్తగా అయితే ఇది పాత మెటీరియల్ కదా దీంట్లో కూడా చూస్తుంది దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది సెకండ్ లెస్ అది పాతది ఎప్పుడు 2021 లో అప్పుడు ఫస్ట్ టెట్ కొన్నది అందుకే కొంచెం తక్కువ ఉంది ఉమ్. ఆ దాంట్లో ఎక్కువ ఇప్పుడు బుక్ దొడ్డు బుక్ ఉంది. అవును చాలా పెద్దది అయిందా ఆగు కొంచెం సేపు ఉండు 6:17 టైం మంచి అన్నని కొంచెం లేట్ గా రమ్మని ఇవాళ బిర్యానీ తిన్నాం కదా లేట్ గా రమ్మను బిర్యానీకి లేట్ గా రావడానికి సంబంధం ఏంది మాట అరగలేదు స్టమక్ పెయిన్ వస్తుంది కొంచెం ఆగిరా అని చెప్పు అప్పుడు స్టమక్ పెయిన్ అంటే ఇంక తొందరగా వస్తాను ఇంటికి పోదాం కొద్దికోసేపు ఆగిరా థమ్స్అప్ తాగుతాం ఈ లోపు అరిగిపోద్ది అని చెప్పు నేను రాపిస్తాలే అంటాడు షెట్ అన్నిటికన్నీ చెప్పినప్పుడు పో మెంగపో ఇదో తీసుకో సరే అయితే నేను ఇంటికి బయలుదేరుతున్నాను చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్